పరిశుద్ధమైన దేవ, గొప్ప దేవ, ఘనమైన దేవ, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు తెలియజేస్తున్న తండ్రి. నీ పరిశుద్ధ దినం ప్రభు అప్పుడు వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీ వందనాలు తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచండి ఆయన ప్రభు. పేదవారి ప్రభు ఎంతో ఆశతో ప్రభు నీ సన్నిధికి వచ్చారు ఆయన. వారి హృదయాన్ని దర్శించండి ఆయన ప్రభు. అయా ప్రభు, ఒక మాట అన్న ప్రభు వారిని పట్టుకోండి ఆయన ప్రభు. ఇప్పటివరకు పాఠం ద్వారా మీరు మైండ్ పొందింది పొందాలి ప్రభు. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తండ్రి నా నోటికి మీరు తోడుగా ఉండండి ఆయన. అయా ప్రభు, ఈ వాక్య భాగం అంతట్లో మీరు తోడు దయచేయండి. ప్రతి విషయంలో జయం దయచేయండి. సరిది మాతో ఉంచుకొని క్రీస్తునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయం మనం చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గురించి మనం ఇక్కడ చదువుకుంటున్నాము. యేసుక్రీస్తుని నమ్మతుల కంట పౌలంట అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో వారిని ఇబ్బంది పెట్టేవాడంట. అసలు యేసు ప్రభువుని ఏ కుటుంబం నమ్మిందో తెలుసుకుందంటే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వారి ఇంట్లోకి వెళ్ళి గొడవ చేసి వారిని కొట్టేవాడంట, చిత్రహింసలకు గురి చేసేవాడంట, అందరి ముందు హీనంగా చులకనగా మాట్లాడేవాడంట. అలా ఒక రౌడీగా తిరుగుతున్నాడు, ఊర్లో ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. భయం లేదు, భక్తి లేదు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకున్నారో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళటం, ఆ కుటుంబం మీద దాడి చేయడం అంట. అలా చేస్తూ క్రైస్తవుల్ని ఈ అపోస్తలుడైన పౌలు ప్రజల్లో బాధ పెడుతూ ఉండేవాడంట. అలా బాధ పెడుతూ కొన్ని దినాలు అలా జీవిస్తున్న క్రమంలో ఒకరోజు దేవుడు పౌలును దర్శించాడు. ఎవరిని దర్శించాడండి? పౌలును దర్శించాడు. పౌలుకు ముందు పేరేం పేరు? సౌలు. సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావని దేవుడు అన్నాడు. అంటే దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తిని దర్శించిండో, ఆ వ్యక్తిని తాకిండో, అతని జీవితాన్ని మార్చుకొని దేవుణ్ణి వెంబడించడం స్టార్ట్ చేసిండు. ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించేవాడు, క్రైస్తవులను బాధ పెట్టేవాడు, ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటుంటే వారి మీదకి వచ్చి దాడి చేసేవాడు, మనుషుల్ని గాయపరిచేవాడు, ఇష్టానుసారంగా జీవించేవాడు. అది ఒకప్పుడు జీవితం. ఎప్పుడైతే ప్రభువు దర్శించిండో అతన్ని, తన యొక్క జీవితాన్ని అతను మార్చుకున్నాడు, తన యొక్క బ్రతుకును మార్చుకొని బైబిల్ పట్టుకొని గ్రామాన్ని వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు బోధిస్తున్నాడు. అలా బోధిస్తున్నటువంటి ఈ పౌలు మొదటి సువార్త యాత్ర చేసిండు, రెండో సువార్త యాత్ర చేసిండు, మూడో సువార్త యాత్ర, 3 యాత్రలు చేసిండు. ఇతను ఏం చేసేవాడంటే ఒక సంఘానికి వెళ్ళేవాడు, ఒక ప్రాంతానికి వెళ్ళేవాడు, అక్కడ ఒక సంఘం కట్టి ఆ ప్రాంతంలో ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో అక్కడ ఒక మంచి దైవజనుడి నుంచి మరలా ఇంకో ప్రాంతానికి వెళ్ళేవాడు. అలా తన యొక్క జీవితకాల యాత్రలో అనేకమైనటువంటి సంఘాలనే పౌలు కట్టాడు. ఈ నూతన నిబంధనలో ఇంచుమించు 14 పత్రికలో పౌలు రాశాడు. ఈ నూతన నిబంధనలో అతి ఎక్కువ గ్రంథాలు రాసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఇతని యొక్క జీవితం ఒకప్పుడు ఎలా ఉండేది? క్రైస్తవులను బాధ పెట్టేవాడు. ఎప్పుడైతే దేవుడు తెలుసుకున్నాడో, దేవుడు అతను దర్శించిండో, తన యొక్క జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని, ప్రభువు సమర్పించుకొని దేవుణ్ణి వెంబడించిన అతను స్టార్ట్ చేసిన తర్వాత బర్నబా, పౌలు, లుస్త్రే, దెర్బే, పౌలు కొన్ని ప్రాంతాలకు వచ్చినప్పుడు సువార్త పరిచయం చేసిందంట. వాక్యాన్ని బోధిస్తుంటే ఆ గ్రామస్తులు అంటే ఏం చేసినట్టే పౌలుని భయంకరంగా కొట్టారంట. నువ్వు మా ప్రాంతానికి వచ్చి వాక్యాన్ని బోధిస్తావా అని భయంకరంగా పౌలుని కొట్టారంట.
తన పక్కన ఉన్నటువంటి బర్నబా కొంతమంది టీం వాళ్ళందరూ కూడా ఇంకా పౌలు చనిపోయాడని అనుకున్నారు. అనుకుంటున్న సమయంలో మరలా తన యొక్క బలాన్ని తెచ్చుకొని ఆ ప్రాంతం నుండి మరలా వెళ్ళిపోయాడు. అప్పుడు వాక్యం చెప్పిండు. మరలా కొంతకాలం తర్వాత ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అంట ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని చాలామంది తెలుసుకున్నారంట, మారు మనసు పొందారంట, ప్రార్థన కూడా ఆ ప్రాంతంలో జరుగుతుందంట. కానీ ఒకప్పుడు ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యం లేదు. కానీ అక్కడికి వచ్చినటువంటి పౌలుకి అవమానం ఎదురైంది, గాయాలు ఎదురైంది, ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు, అవమానపరిచారు. ఇక చనిపోయాడు అనుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వదిలివేశారు. ఇక కొన ప్రాణంతో ఉన్నటువంటి పౌలు మరలా బ్రతికాడు. కొంతకాలం తర్వాత ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతమే ఇది. ఇక్కడ 16 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఆ ప్రాంతానికి వచ్చాడు. కొంతమంది విశ్వాసులు కలుసుకున్నాడు. అక్కడ తిమోతిని కూడా కలుసుకుని అక్కడ సేవ చేస్తుంటే ఏరే ప్రాంతం నుండి ఒక వ్యక్తి మొరపెడుతున్నాడంట. మేము నశించిపోతున్నామే, మాకు వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరే, మా దగ్గరికి ఎవరన్నా వచ్చి బోధిస్తే మేము వాక్యం వింటాం కాదని ఒక వ్యక్తి ఒక ఊరు నుండి మొరపెడుతూ ఉన్నాడంట. మొరపెడుతూ ఉంటే ఈ పౌలుకి దర్శనం కలిగిందంట. ఏం కలిగిందంటే దర్శనం కలిగి ఆ దర్శనంలో చూసిందంట. నిజమేనేమో, దేవుని చిత్తం ఆ ప్రాంతంలో ఉన్నదేమో, నేను ఆ ప్రాంతానికి వెళదామని మరలా మోసిదోని అనేటువంటి ప్రాంతానికి వచ్చిందంట. అక్కడ ఆ ప్రాంతానికి వచ్చిండు. అది ముఖ్యపట్నం అంట. ఆ ప్రాంతానికి రాగానే ఇప్పుడు నేనున్నా ఈ కాగూరు అనే ప్రాంతానికి వచ్చిన రాగానే మొదటికి ఏం అడుగుతాం, ఇక్కడ ఈ ప్రాంతంలో క్రిస్టియన్స్ ఉన్నారా లేరని అడుగుతాం. ఒకటి, ఎంతమంది ఉన్నారని అడుగుతాం. రెండవది, ఎన్ని సంఘాలు ఉన్నాయని అడుగుతాం. రెండోది ఏమడుగుతా, ఎన్ని సంఘాలు ఉన్నాయని అడుగుతా. అదేవిధంగా దేవుని నమ్ముకోర్రా యవనస్తులు మందిరానికి వెళ్తారా లేదా అనేది ఎవరో ఒకటి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అలానే పౌలు వచ్చిండు. పౌలు రాగానే ఈ ప్రాంతానికి వచ్చిందంట. మోసిదోనిలోని ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చిండు. వచ్చినప్పుడు అంట 16వ అధ్యాయం 11 వచ్చిన, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడకి తిన్నగా సముద్ర కేకులు మరునాడు నెయ్యిపోలిక కట్టి నుండి ఫిలిప్పులకు వచ్చి తిని మోసిదోనే దేశంలో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణము. రోమీలు ప్రవాస స్థానంలో ఉన్నది. మేము కొన్ని దినమున ఆ పట్టణంలో ఉంటుంది. విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునుకుని అక్కడికి వచ్చి కూర్చోండి. ఏం చేసినంట, అసలు ఈ గ్రామంలో ఎక్కడ ప్రార్థన జరిగింది, క్రైస్తవులు ఎవరైనా ఉన్నారని పౌలు గ్యాదర్ చేసిందంట. గ్యాదర్ చేసినప్పుడు ఇప్పుడు ఈ అమ్మగారు మీరు ఎలాగైతే వచ్చి కూడుకున్నారో అలానే అక్కడ కొంతమంది స్త్రీలు వచ్చిరంట. ఎవరు వచ్చిరంటండి? కొంతమంది స్త్రీలు వచ్చిరంట. స్త్రీలు వచ్చినప్పుడు అక్కడ వచ్చినటువంటి స్త్రీలకి దేవుని యొక్క వాక్యాన్ని పౌలు బోధించిందంట. చూడండి ఆ వచనం. ఆ విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగు అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగా పుట్టిన అమ్ము తైతైర పట్టణస్తురాలు. అక్కడ ఎవరు వచ్చినట్టండి? ఉదారంగా పొడి అంటే ఒక వ్యాపారం చేసుకునే ఒక స్త్రీ వచ్చిందంట. అంటే ఇప్పుడు నేను ఇల్లు తిరిగి ప్రార్థన పిలిచినంత మాత్రాన్ని అందరూ రారు. ఏ వ్యక్తినైతే ప్రభు ప్రేరేపిస్తాడో, వారి యొక్క హృదయాలనే ప్రభు ప్రేరేపిస్తాడో వారు మాత్రమే వస్తారు. ప్రతి ఒక్కరు కూడా రారు. ఇక్కడ వచ్చినటువంటి స్త్రీలకి అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడంట ప్రభు అంట ఆమె యొక్క హృదయాన్ని తెరిచిందంట. తెరిచి యేసుక్రీస్తుని నమ్ముకున్నదంట, మారు మనసు పొందిందంట, బాప్తిసం కూడా పొందుకున్నదంట. ఎన్నిసార్లు పొందుకున్నది? ఒకసారికే. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని నమ్ముకున్నది. దేవుని నమ్ముకొని ఎప్పుడైతే పౌలు వాక్యం చెప్పిండో ఆమె యొక్క హృదయాన్ని ఎవరు తెరిచిందంట? దేవుడు తెరిచిండు. పౌలు చెప్పడాన్ని బట్టి ఆమె మారలేదు, కానీ ఆమె యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడంట. ఎప్పుడైతే ఆమె యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడో
దేవుని నమ్ముకోవడం మాత్రమే కాకుండా ఆమె ఏం చేసిందంటే, అయ్యా ఈ రక్షణ నా ఒక్కదానికే వద్దు, నా కుటుంబానికి కూడా కావాలన్నదంట. ఏమన్నదంటే, నేను ఒక్కరిని నమ్ముకుంటే సరిపోదు, నా కుటుంబానికి కూడా ఈ రక్షణ కావాలని ఆ యొక్క లూది అనే స్త్రీ పౌలుని అడిగిందంట. అర్థమవుతుందండి? దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చింది. వాక్యం విన్న తర్వాత ఆమె గ్రహించుకున్నది, యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క మాటలని ఆమె లక్ష్యం ఉంచిందంట. ఆ తర్వాత ఏంది, ఆమెయు 15 వచనం, ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలగాలని మీరు ఇస్తే నా ఇంటికి వచ్చిండు వేడుకొని మమ్మను బలంతం చేసినాక తను నమ్ముకున్నది, తన కుటుంబాన్ని దేవుడు నడిపించుకున్నది. మరలా అదేవిధంగా దైవజనుడితో ఏమంటుందంటే, మీరు మా ప్రాంతానికి ఎక్కడ వచ్చినా నేను ఒక దాన్ని ఉన్నా అని మర్చిపోవద్దని ఎవరు చెబుతుంది? పౌలు చెబుతుంది. అంటే ఆ స్త్రీకి సువార్త పట్ల, వాక్యం పట్ల ఎంతో భారం ఉన్నది. మనం నిలబడితేనే అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించగలుగుతాం. ఇప్పుడు దేవుడిని తెలుసుకున్నట్టు మనమే ఏ పట్టినట్టుగా, మనకు సంబంధం లేనట్టుగా ఉంటే దేవుని సన్నిధికి అనేక మందిని నడిపించలేము. ఏ హృదయాన్ని ఎప్పుడైతే దేవుడు తెలిసిన తర్వాత ఆమె తన కుటుంబం దగ్గరికి పౌలుని తీసుకెళ్ళింది. తన యొక్క కుటుంబంలో వాక్యాన్ని బోధించే విధంగా చేసుకున్నది. అదేవిధంగా పౌలుని బలవంతం చేసిందంట. ఏమని బలవంతం చేసిందంటే, నేను నీకు సపోర్ట్ చేస్తా, నీకు ఏ అవసరత కావాలో నేను నీకు తోడుగా ఉంటానని ఆ స్త్రీ పౌలుకి భరోసా ఇచ్చింది. ఆ భరోసా ఇచ్చే వాళ్ళు ఉంటేనే సువార్త వ్యాప్తి చెందింది. ఆ భరోసా ఇచ్చే వాళ్ళు ఉంటేనే ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సువార్త నలుగురికి చెప్పగలుగుతాం. అయితే ఆ స్త్రీ పౌలుని పిలిచింది, అయ్యా మీరు వచ్చి మా యొక్క ఇంట్లో ఉండేలే అన్నప్పుడు పౌలు వెళ్ళిందా? ఎనలేదు. ఆ స్త్రీ పిలిచిన వెంటనే పౌలు వెళ్ళిందంటే ఎనలేదు. సరేనమ్మా అన్నాడు. కానీ ఆ ప్రాంతంలో ఉంటుండో అనేక మందికి సువార్త చెబుతుండో, అనేక మందిని దేవుని తట్టు తిప్పుతున్నాడు. ఆ ప్రాంతంలో సేవ చేసుకుంటూ పౌలు జీవిస్తున్నటువంటి కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే, కింద 16 వచనం, మేము ప్రార్థనా స్థలములకు వెలుచుండగా పూతేను అనే దెయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఇప్పుడు ఆ ఊర్లో ఒక చిన్నమ్మాయి ఉందంట. ఎవరు ఉన్నారంటే చిన్నమ్మాయి ఉందంట. ఆ చిన్నమ్మాయి ఏం చెప్పేదంట అండి? అమ్మ రత్నం గారు, సోది వినపడుతుందా? అమ్మ వినపడుతుందా? ఏం చెప్పేదంట? సోది అంటే తెలుసా? ఏంటి సోది అంటే? ఇప్పుడు వస్తాను, ఇప్పుడు కూడా వస్తుంది. ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కూడా తిరుగుతుంటారు. ఇది వాయించుకుంటా, టీవీ అని వాయించుకుంటా వస్తూ ఉంటారు. వచ్చి సోది చెబుతావు అని వస్తూ ఉంటారు. చెయ్యి ముందు పెడితే ఉన్నాయి లేని అన్నీ కూడా చెబుతూ ఉంటారు. మీరు చెప్పించుకోరా సోది ఎప్పుడన్నా? చెప్పించుకోరా? చెప్పించుకుందంట. ఆ ప్రాంతంలో సోది చెప్పేటటువంటి అమ్మాయి అన్న, ఆ అమ్మాయిని యజమానులు పెట్టుకోరంట. నువ్వు సోది ఇలా చెప్పాలి, అలా చెప్పాలని బాగా ట్రైనింగ్ ఇచ్చి ఆ సోది ఆ అమ్మాయి చేత చెప్పిస్తూ ఉండేవాళ్ళంట. అదిగాక ఆ అమ్మాయి కూడా దెయ్యం పట్టిందంట. ఏం పట్టిందంట? పూతేను అని దెయ్యం పట్టింది. సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుకుంటా. ఏం చేస్తుందంటే యజమానికి బాగా డబ్బులు సంపాదించి పెడుతుందంట సోది చెప్పడానికి బట్టి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అనేక మంది చెబుతున్నారు సోదులు. ఏది మీకు ఎలా జరిగిందంట, అలా జరిగిందంట, ఈ దోషం ఉందంట, ఆ దోషం ఉందంట అని మనుషులను భయపెట్టే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. దాంట్లో కొన్ని జరగవచ్చు. ఇప్పుడు సైతాను కూడా ఎంతో కొంత బలం ఉంటుంది. ఇప్పుడు ఇది జరిగిద్ది అంటే జరిగిద్ది, లేకపోతే జరగదు అంటే 50% ఆన్సర్ అక్కడే ఉంది. నువ్వు కింద పడతావు అంటావు, పడితే పడ్డావు, పడపోతే పడలేదు. పడితే నేను అన్నది జరిగిందని కూడా
చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పాప సోది చెబుతుందంట. ఆ గ్రామంలో సోది చెప్పి బాగా డబ్బులు సంపాదిస్తుందంట. డబ్బులు సంపాదించడాన్ని బట్టి యజమానులకి బహులాభం అంట. ఏంటంట? బాగా డబ్బులు సంపాదించి పెడుతుందంట. అలా సంపాదించడాన్ని బట్టి దీన్ని పౌలు చూస్తూ ఉన్నాడంట రోజు ఆ గ్రామంలో. ఆ ప్రాంతంలో ఈ సోది చెప్పే అమ్మాయిని రోజు పరిశీలన చేస్తున్నాడంట. ఆ గ్రామంలో నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ యొక్క స్త్రీ పౌలును చూసి సర్వోన్నతుడైన దేవునికి దాసుడు ఏమంటుందంట? దేవుని బట్టి నా పాప సర్వోన్నతుడైన దేవుని దాసుడు ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రసరించే వారై ఉన్నారని కేకలు వేసి చెప్పిందంట. ఎవరు చెబుతున్నారు? దెయ్యం పట్టినటువంటి ఒక చిన్న పాప సాక్ష్యం ఇస్తుందంట. ఏమనంటే ఈ మనుషులు దేవుని కలిగి ఉన్నారు, దేవుని యొక్క దాసులని ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు? దెయ్యం స్టేట్మెంట్ ఇస్తున్నారు. నిజమే, దెయ్యానికి తెలుసు వీళ్ళు దేవుని సంబంధిలా లోక సంబంధికుల. ఎవరు తెలుసు? దెయ్యానికి తెలుసు. దెయ్యం పట్టిన దగ్గర వ్యక్తికి దగ్గరికి మనం వెళ్ళామనుకో వాళ్ళు చెబుతుండ్రు ఇతనులో మనలో కనుక దేవుని ఆత్మ కనుక మనలో ఉంటే మనం ఎప్పుడైతే వారికి ప్రార్థన చేసినామో ఆ స్పిరిట్ అనేది వారిని దెయ్యం అనేది వెళ్ళగొట్టింది. ఒకవేళ మనం భక్తిగా లేకపోయినా అవిశ్వాసంగా ఉన్నా దేవుని మనం లేకపోయి వాళ్ళకి ప్రార్థన చేసిన వాళ్ళు ఏం చేస్తారో మన మీద పడతారు, దాడి చేస్తారు, అవసరమైతే కొడతారు కూడా. మన దగ్గర దేవుని యొక్క శక్తి లేనప్పుడు అలా జరిగింది. ఈ యొక్క పాప సర్వోన్నతులైన దేవుని యొక్క దాసులు వీరు అని పౌలును చూసి సెలవిస్తున్నది. అలా కొన్ని దినాలు చేస్తూ ఉన్నది. చేస్తున్నప్పుడు ఒకరోజు పౌలు చూసిందంట. పౌలు చూసి ఏమనంటే యేసుక్రీస్తు నామంలో ఈ దెయ్యం పోవాలని ఆ పాపకి ఆజ్ఞాపించిందంట. ఎప్పుడైతే పౌలు ఆజ్ఞాపించిండో ఆ దెయ్యం వదిలి ఆ పాపను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె సోది చెప్పలేకపోతుందంట. ఏం చెప్పలేకపోతుందంటండి? సోది చెప్పలేకపోతుందంట. సోది చెప్పలేకపోవడం బట్టి ఆ యజమానికి డబ్బులు రావట్లేదంట. అమ్మ అర్థమవుతుందమ్మా? ఇవి వేరేమ్మా రాయరమ్మా. ఆ యజమానికి డబ్బులు రావట్లేదంట. డబ్బులు రాకపోతే యజమానులకి కోపం వచ్చిందంట. ఇంతకాలం బాగానే వచ్చినాయి డబ్బులు, ఇంతకాలం బాగానే వచ్చాయి డబ్బులు, ఇప్పుడు డబ్బులు రావట్లేదు. వీటంతటి కారణం ఎవరని తెలిస్తే ఏం జరిగింది? పౌలు అని తేలింది. పౌలు ఏం చేసిన? ప్రజలకి వాక్యాన్ని బోధిస్తుండో దేవుని మాటలో ప్రచురణ చేస్తుండో ఇతని వల్లే మాకు డబ్బులు రావట్లేదని గ్రహించుకున్నాడు. యజమానులు గ్రహించుకున్నాడు. బైబిల్ కూడా కొంతమంది గారడీ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారండి? బరియస్ అంట 13వ అధ్యాయం ఉంటుంది. బరియస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడంట. బరియస్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కుమారుడు లేదా దేవుని యొక్క ప్రతినిధి. పేరుకి దేవుని పేరు పెట్టుకుండగానే అతను చేసే పని ఏంటంటే గారడీ చేస్తుండేవాడు. మాయ చేసి మనుషుల్ని మోసం చేస్తున్నాడంట. అదేవిధంగా 8వ అధ్యాయంలో కూడా గారడీ వాడైనటువంటి సీమోను ఉన్నంట. ఫిలిప్పు ఆ ప్రాంతంలోకి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వెళ్ళి అనేక మందికి స్వస్థత కలగజేస్తున్నంట, ప్రార్థన చేస్తున్నంట, దయ్యాల పట్టుకొని వదిలిస్తూ ఉన్నాడంట. ఇవన్నీ చేస్తున్నటువంటి ఫిలిప్పును చూసి గారడీ సీమోను నాకు కూడా ఈ ఆత్మ కావాలి అంటున్నాడు. ఏమంటున్నాడండి? నాకు కూడా ఈ స్పిరిట్ కావాలి, నేను కొన్ని డబ్బులు ఇస్తా, నాకు ఈ స్పిరిట్ కావాలని సేవకుల్ని అడుగుతున్నట్ట. దేవుడు ఎవరికి ఎత్తాడు ఆ స్పిరిట్? ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే నమ్మకంగా సేవ చేస్తారో వారికి మాత్రమే దేవుడు ఆ యొక్క శక్తిని ఇస్తాడు, తన యొక్క నామం కోసం వాడుకుంటాడు. అంతేగాని డబ్బులు ఇస్తే కొనుక్కోవడానికి ఇది ఏమి కాదు. గారడీ సీమోను కూడా కొంతకాలం వెంబడించిండు, మారుమనసు పొందినంట, బాప్తీసం తీసుకోండు, ఫిలిప్పుతో ప్రయాణం చేసిండు. ఫిలిప్పు చేసినటువంటి ఆ విడుదల కావచ్చు, ఆ సువార్త ప్రకటన కావచ్చు, ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు కూడా ఈ యొక్క శక్తి కావాలని, నేను డబ్బులు ఇస్తా, నాకు కావాలని సేవకుల్ని అడుగుతున్నాడంట. ఈరోజు
దేవుని నామంలో కూడా అనేక మంది గారడీలు చేస్తున్నారు. లోపల ఉన్న మనుషులు గారడీలు చేస్తున్నారు. దేవుని యొక్క సేవకులు కూడా అందరూ కాదులే కానీ కొంతమంది గారడీలు చేస్తున్నారు. ఎలాంటి గారడీలు అంటే వాక్యానికి విరుద్ధంగా చెబుతున్నారు బోధన. ఏం చెబుతారంటండి? వాక్యంలో లేని చెబుతారు చాలామంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? అంత్య దినాల్లో చాలామంది అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారంట. ఎవరు వస్తారంటండి? అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు. వాళ్ళు దొంగ చర్మం కప్పుకొని ఉంటారంట. మనుషులు కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారంట. మనుషులందరినీ కూడా గారడీ చేస్తూ ఉంటారంట. ఈ గారడీ సీమోను కూడా మనుషులందరూ కూడా గారడీ చేస్తూ తన యొక్క మంత్ర విద్యతో అనేక మందిని అతని తట్టు తిప్పుకుంటూ ఉన్నాడంట. ఫిలిప్ ఏమో దేవుని ప్రతినిధిగా ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఈ గారడీ సీమోనేమో ప్రజల ప్రతినిధిగా ఉన్నాడు. ప్రజలను కొంతకాలం మోసం చేసిండు. ఎప్పుడైతే ఫిలిప్ ఆ ప్రాంతానికి వెళ్ళాడో ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినటం గ్రహించుకున్నాడో, నాకు కూడా ఈ యొక్క అద్భుతాలు చేసే శక్తి కావాలి, సూచక్రియలు చేసే శక్తి కావాలని గారడీ సీమోను సేవకుల్ని అడుగుతున్నట్ట. పేతురుని యోహాన్ని అడిగాడంట. ఈరోజు అనేక మంది కూడా అలాగా ఉన్నారు. ఇక్కడ యజమానుడికి లాభం లేకపోయిందంట. కారణం ఏమిటంటే యజమానుడికి ఆ యొక్క చిన్న బాపుకున్నటువంటి ఆ సోది చెప్పేటటువంటి దెయ్యం పట్టినటువంటి దెయ్యాన్ని వదిలిచ్చారంట. ఎప్పుడైతే ఆ దెయ్యాన్ని వదిలిచ్చారో ఆ యొక్క యజమానుడికి లాభం లేకుండా పోయిందంట. ఆ లాభం లేకుండా పోయిందంట. ఇదంతా గ్రహించుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏం చేశారంటే, పౌలు ఉన్నాడు కదా, పౌలుని తీసుకొని వచ్చారంట. ఏం చేశారంట అండి? పౌలును శీలను పట్టుకొని ఎన్నో వచ్చిన పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులు ఎందుకు ఈడ్చుకొని పోయేది. అంతటి న్యాయాధిపతులు ఎందుకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనం అంగీకరించుకైనా చేయుడికైనా కొన్ని ఆచారాలను ప్రచురిస్తూ మన పట్టణం గలిబిలి చేయించున్నారని ఏం చేస్తున్నారండి? గ్రామస్తులందరూ కూడా పౌలును శీలని గ్రామం మధ్యలోకి లాక్కొని వచ్చిరంట. లాక్కొని వచ్చి పౌలును శీలను విపరీతంగా కొట్టారంట. కొట్టేసి చెరసాల్లో వేసారంట. శరీరం అంతా గాయాల పాలవుతుంది అంట. పౌలు శీల ఏం చేశారు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు బోధించారు. అదేవిధంగా దెయ్యం పట్టినట్టు ఆ చిన్న పాపకి ఆ దెయ్యాన్ని వదిలించుకున్నారు. దానివల్ల తన యొక్క యజమానులకి లాభం రావట్లేదని ఊర్లో పంచాయతీ పెట్టి విపరీతంగా కొట్టి గాయపరిచి చెరసాల్లో వేసారంట. చెరసాల్లో వేసి కాలు కూడా బండరాయి కట్టారంట. ఏం చేశారంటే కాలుకి బండరాయి కట్టారంట. యేసుక్రీస్తు ఒకప్పుడు పౌలు కూడా దేవుని నమ్ముకోతలకు ఏం చేసేవాడు? ప్రజల్ని గాయపరిచేవాడు, కొట్టేవాడు, బాధ పెట్టేవాడు. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నప్పుడు ప్రజల నుండి కూడా వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి, అవమానాలు వస్తున్నాయి, ఒక్కోసారి ప్రాణం పోయే పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. కానీ ఎక్కడ అటువంటి పరిస్థితి ఎదురైనా దేవుని మాత్రం తిట్టలేదంట. ఇప్పుడు పౌలును శీలను విపరీతంగా కొట్టారు, గాయపరిచారు, పోయి తీసుకెళ్ళి జైలు వేసిరంట. ఎక్కడ వేసిరంటండి? చెరసాల అనేటువంటి ఒక జైల్లో వేసిరంట. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అయితే ఏమంటాం? నేను దేవుని కోసం ఎంతో కష్టపడి ఈ ప్రాంతానికి వచ్చానే, ఎంతో ప్రయాసపడుతున్నానే, ఏంటి నా ప్రయాసం దేవుడు చూడలేదా? నా ప్రయాసాన్ని దేవుడు చూడలేదా? నేను ఇంత కష్టపడుతున్నాను దేవుని కోసం, ఇంత ప్రయాసపడుతున్నాను, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, దేవుడే కనుక నన్ను చూస్తే నాకెందుకు ఈ కష్టం అని మనుషులుగా మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ పౌలు కూడా తన యొక్క ప్రాంతాన్ని వదిలిపెట్టాడు, తన యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు, అందరిని వదిలిపెట్టి దేవుని కోసం వెంబడిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజల నుండి ఏంది? వ్యతిరేకత వస్తున్నది, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, హేళనలు వస్తున్నాయి, అందరూ తృణీకరిస్తున్నారు.
ఈ పౌలును తృణీకరించి చెరసాల్లో వేసినంట. చెరసాల్లో వేసినంట. మధ్యరాత్రి అయిందంట. ఏమైందంటండి? మధ్యరాత్రి అయిందంట. మధ్యరాత్రి అయినప్పుడు అంట చెరసాల్లో ఉండి కూడా పౌలు ఏం చేస్తున్నాడంట? వచ్చి చూడండి 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుతూ కీర్తనలో పాడుచుంటాడు. ఏం చేస్తారంటే అమ్మా ఏం చేస్తారంటే పౌలును శీలను మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుతూ కీర్తనలో పాడుచుండిరంట. మనకు గుర్తుందో లేదో పాట ఉంటది. ఏం పాట? పౌలు శీలను బంధించి చెరసాల్లో ఉన్నప్పటికీ ఒంటి నిండా మొత్తం గాయాలు అవుతున్నప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారంట. పాటలు పాడుతూ ఉన్నారంట. పౌల నువ్వెందుకు ఇంత భక్తి కలిగి ఉన్నావు అంటే దేవుని యొక్క రుచి చూసిండు పౌలు. దేవుని యొక్క రుచి చూసిండు. ఈ లోకంలో మనుషులకి దేవుని యొక్క రుచి అర్థం కాదు. దేవుని యొక్క ప్రేమ అర్థం కాదు. ఈ లోకంలో మనుషులకి అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మనం దేవుని రుచి చూస్తామో ఈ లోకాల కష్టం రాని అది సంతోషంగా ఉంటుంది, బాధ రానేది సంతోషంగా ఉంటుంది. మనం పడే శ్రమ మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవుల్లో ఉంటుంది నిజమైన సంతోషంగా ఉంటుంది. పౌలుని శీలని చెరసాల్లో వేశారు, బాధించారు, అవమానపరిచారు. ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీల మధ్య అందరి మధ్య కూడా దేవునికి ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి మయంపరుస్తూ పాటలు పాడుతూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పాటలని ప్రార్థనని ప్రజలందరూ కూడా వింటూ ఉన్నారంట. ఏం చేసుకుంటారండి? ఎవరు వింటూ ఉన్నారో? దొంగలు వింటూ ఉన్నారు. వ్యభిచారులు జైలు ఎవరు ఉంటారండి? జైలు ఎవరు ఉంటారు? ఎవరో తప్పు చేసిన మాత్రమే జైల్లో ఉంటారు. అక్కడ ఉన్నటువంటి చుట్టూ అందరూ చాలామంది జైల్లో మనుషులు ఉంటారు. వీళ్ళకి అవమానం జరిగింది, వీళ్ళు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. దేవుని యొక్క సువార్త చెబుతుంటే వాళ్ళని తీసుకొచ్చి చెరసాల్లో వేసినప్పుడు దాన్ని సంతోషంగా భావించి ఆ చెరసాల్లో కూడా దేవుని స్తుతిస్తూ మయంపరుస్తూ ఆనందిస్తూ ఉన్నప్పుడు అంట మహాభూకంపం కలిగి ఆ చెరసాల గేట్లన్నీ కూడా తెరిచిపోయినాయి అంట. ఏమైందంటండి? వాళ్ళు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ సంతోషంగా ఉన్నప్పుడు ఆ యొక్క చెరసాల తలుపులన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి అంట. ఇప్పుడు పౌలు శీలను బంధించి చెరసాల్లో వేసినప్పుడు అక్కడ వాళ్ళకు ఒక కాపలాకు ఒక అధికారిని పెట్టినంట. కాపలాకు ఒక అధికారిని పెట్టినంట. అధికారిని పెట్టినప్పుడు గేట్లన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. మహాభూకంపం వచ్చింది. ఇప్పుడు ఆ చెరసాల అధిపతి ఏమనుకుంటున్నంటే చెరసాల గేట్లన్నీ ఓపెన్ అయిపోయాయి, నా యజమానులు చూస్తే నన్ను చంపేస్తారు, ఈ దొంగలందరూ కూడా పారిపోయి ఉంటారు, తప్పించుకొని ఉంటారు అని తనను తాను చంపుకొని పోయినట్ట. ఏం చెప్పినాడంటే తనను తాను చంపుకోపోయినట్ట. అప్పుడు పౌలు ఏమన్నాడో మనం చూద్దాం. 28వ వచనం. అప్పుడు పౌలు నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా ఏమంటాడంటే మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం అంటే పౌలు పారిపోవాలా, పౌలుతో పాటు దొంగలు కూడా ఎవరు పారిపోవాలా. ఇప్పుడు జైల్లో పెట్టినాడు ఎవరన్నా గేట్ తాళం చేస్తారు,
ఎవరు లేరు అనుకో ఏం చేస్తారు? దొంగలు ఏం చేస్తారు? పారిపోతారు. ఇంకా చాలామంది దొంగలు ఏంటంటే జైలు వేసి లాగేసినా కూడా గోడ ఉంటే గోడ కన్నం పెట్టి పారిపోతున్నారు. కానీ ఇక్కడ పౌలు శీల దేవుని యొక్క మాటల్ని బోధిస్తూ ఉన్నప్పుడు అంట భూకంపం కలిగిందంట. ఆ యొక్క చెరసాల యొక్క డోర్లను ఓపెన్ అయిపోయినాయంట. కానీ ఏ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదట. అది ఎలా సాధ్యమైందంటే దేవుని యొక్క మాటలకి అంత శక్తి ఉంటుంది. ఈరోజు అనేక మంది దొంగలు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, పాపం చేసేవారు కావచ్చు, అక్రమంగా జీవించేవారు కావచ్చు, ఎవరైనా సరే యేసుక్రీస్తుని కనుక తెలుసుకుంటే వారి యొక్క పాపాలు క్షమించబడతాయి. అటువంటి వారిని మనుషులుగా నువ్వు నేను మన ఎవరు కూడా మార్చలేకపోవచ్చు, కానీ దేవుడు మారుస్తాడు. ఎవరు మారుస్తారండి? దేవుడు మారుస్తాడు. ఆ దొంగలెవరు కూడా తప్పించుకొని వెళ్ళలేదు. వీళ్ళు పాటలతో దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ చెరసాల అధిపతి, ఆ నాయకుడు కూడా వింటూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే వింటూ ఉన్నాడు. అది దాంట్లో కింద వచ్చిన చూసినట్లయితే అతను దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునకు శీలనకు సాగిలపడి ఏం చేసినట్టు మొదటికండి సాగిలపడి వారిని వెలుగులోకి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఏమంటున్నాడు ఆయన? రక్షణ పొందుటకు నేనేం చేయాలి? రక్షణ కావాలి నాకు. నువ్వు ఏ దేవుని అయితే సేవిస్తున్నావో ఆ దేవుడు నాకు కావాలా, నేనేం చేయాలని పౌలుని శీలను ఆ చెరసాల అధిపతి అడుగుతూ ఉన్నాడంట. ఆ తర్వాత ఏముంది? అందుకు వాడు ప్రభు అయిన యేసునందు ఏమంటాడంటే పౌలు ఏమంటున్నాడు? అందుకు ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచుమని పౌలు చెబుతున్నట. మనం అనేకమైన తప్పులు చేయొచ్చు, అనేకమైన పాపాలు కూడా మనం చేస్తూ ఉండవచ్చు. తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. తెలిసి ఎలా చేస్తావు, తెలియక ఎలా చేస్తావు? కొన్ని విషయాలు నీకు ఉదాహరణ చెబుతాం. మా పిల్లలు ఉండరు, మా పిల్లలు కూడా ఆ పాప అంతా ఉండరు, ఈ పాప అంతా ఉంటారు. పొద్దున్న లేవని ప్రార్థన చేపిస్తాం, మరలా స్కూల్కి పోయినప్పుడు ప్రార్థన చేసి పంపిస్తాం, సాయంత్రం ప్రార్థన చేపిస్తాం. ఇప్పుడు వాళ్ళని దేవుని యొక్క భక్తులు మనం వేస్తున్నాం. వేస్తూ ఉంటే నేను నా స్కూల్కి వెళ్ళింది, మా పాప స్కూల్కి వెళ్ళిందంట. స్కూల్కి వెళ్ళేసరికల్లా మధ్యాహ్నం స్కూల్ దగ్గరికి వెళ్ళిన. స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికల్లా స్కూల్ ఏం జరుగుతుందంటే మంచిగా 2 సౌండ్ బాక్సులు పెట్టారు. ఏం పెట్టారంటే మంచిగా 2 సౌండ్ బాక్సులు పెట్టారు. సౌండ్ బాక్సులు పెట్టి సినిమా పాటలు డ్యాన్స్ చేస్తారు. అక్కడ టీచర్ వేస్తుంది, ఇక్కడ 2 పిల్లలు వేస్తారు. ఏం చేస్తారు? అక్కడ ఎదురుగా టీచర్ డ్యాన్స్ చేస్తుంది, వాళ్ళని చూసినటువంటి పిల్లలు వేస్తారు. పిల్లలకు అది తప్పని తెలుసా? చెప్పండి అండి. అది తప్పని తెలియదు. అలానే మనం తెలియకుండా చాలా తప్పులు చేస్తుంటాం. అప్పుడు మా పాపని తీసుకొని మనం అలా చేయకూడదమ్మా దేవుని బిడ్డలు అని చెప్పడం జరిగింది. చెప్పిన గ్రహించుకునే వయసా? ఏమర్థమైంది చిన్నపిల్లకి? ఇప్పుడు 5 సంవత్సరాల పాప అలా చేయకూడదంటే అర్థమైందా? ఇప్పుడు ఉంది అలా చేయొద్దామంటే ఆగుతుందా? ఆగట్లా. అలానే మనం తెలిసి తెలియక ఎన్నో పాపలు చేస్తూ ఉంటాం. మనకి పాపాలు క్షమించబడాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలంట. అప్పుడు అంటాడు నా కింద వచనాల్లో, ఎప్పుడైతే అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారికి రక్షణ పొందులని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించారంట. చూశారా? ఇప్పుడు జైల్లో ఉండరు, మధ్యరాత్రి భూకంపం వచ్చింది, ఆ చెరసాల డోర్లన్నీ ఓపెన్ అయిపోయాయి. చెరసాల అధిపతి దేవుని యొక్క వాక్యాన్ని వినడు, దేవుని పట్టుకున్నాడు. నేనొక్కడనే రావడానికి వీల్లేదు, నేనొక్కడనే రక్షించడానికి వీల్లేదని మధ్యరాత్రి సమయంలో తన కుటుంబానికి తన ఇంటికి తీసుకుపోయినట్ట. అమ్మ ఏంటనవా? ఎక్కడ తీసుకెళ్ళిందంట? తన ఇంటికి తీసుకెళ్ళిందంట. తన ఇంటికి తీసుకెళ్ళి తన కుటుంబానికి కూడా వాక్యాన్ని బోధించిందంట. ఈరోజు ఉదయం పూట ఇంటికి తీసుకెళ్ళట్లా, మధ్యరాత్రి ఎవరన్నా ఇంటికి తీసుకుపోతే వాక్యం చూద్దంటే రాణిని కూడా రాలేరు. కనీసం నాయకుడు బ్రదరు గేట్ కూడా ఓపెన్ చేయరు. పగులే ప్రార్థన రమ్మంటే ఎవరు రావట్లేదు. ఇంక మధ్యరాత్రి పోయి రమ్మంటే ఎవరు వస్తారు? కానీ ఈ చెరసాల అధిపతి దేవుని విశ్వాసం ఉంచిండు, రక్షణ పొందిండు. తాను పొందడం మాత్రమే కాకుండా ఈ రక్షణ భాగ్యం నా కుటుంబానికి కూడా కావాలనుకున్నాడు. ఎవరికి కావాలనుకోండు? నా కుటుంబానికి కూడా కావాలా? యేసుక్రీస్తు ప్రభువును నా కుటుంబానికి కూడా
పరిచయం చేయాలని తన కుటుంబం తన ఇంటికి తీసుకెళ్ళాడు. తన యొక్క కుటుంబానికి దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేసిండు. తన కుటుంబంలో అందరూ మారు మనసు పొందే విధంగా అతను చేసిండు. అందరిని కూడా దేవుని తట్టు తిప్పిండు. మన యొక్క జీవితాల్లో ఈరోజు మనం దేవుని నమ్ముకున్నాం. ఒక్కళ్ళనే వస్తున్నాం. ఎంతమంది వస్తున్నాం? ఒక్కళ్ళే వస్తున్నాం. మనకి మనవాళ్ళు ఉండొచ్చు, మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, కొడుకులు ఉంటారు, బిడ్డలు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. అవునా కదమ్మా? కొత్తమారు మనకు అంతమంది ఉంటారు. ఓకేలే, మనకి ఇంతమంది ఉంటారు. ఇంతమంది ఉన్నప్పుడు మనం ఒక్కళ్ళే వస్తాం. ఎంతమంది వస్తున్నాం? ఇంటికి ఒక్కళ్ళు మాత్రమే వస్తున్నాం. దేవుని సన్నిధిలో 1 గంటన్నర నుంచి 2 గంటలు కూర్చోవడం అంటే ఈ రోజుల్లో బహు కష్టం అయిపోయింది. చాలా కష్టం అయిపోయింది. 1 గంటన్నర నుంచి 2 గంటలు కూర్చోబెట్టడం చాలా కష్టం అయిపోయింది. ఆనాడు పౌలు శీల ఎన్నో సువార్త సేవలో అవమానాలు పొందుకున్నారు, నిందలు పొందుకున్నారు, హేళనలు పొందుకున్నారు, గాయపరచబడ్డారు, కొట్టబడ్డారు. అయినా తన యొక్క జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టాల, అవమానాలు కూడా దేవుణ్ణి పట్టుకోండు, దేవుణ్ణి వెంబడించిండు, దేవుని కోసం జీవించిండు. పౌలు చివరిలో మాట్లాడు, మంచి పోరాటము పోరాడుతుంది, నా విశ్వాసము కాపాడుకుంటుంది, నా పరుగు కడగొట్టించుతుంది. అంటే కడ వరకు మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒక వారం విశ్వాసం కాపాడుకోకపోతే పరలోకానికి వెళ్ళాం మనం. అర్థమవుతుందా? 1 వారం దేవుని యొక్క మందిరానికి వచ్చి తర్వాత దేవుణ్ణి విడిచిపెడితే పరలోకానికి వెళ్ళాం. మనం కడ వరకు అంటే చనిపోయేంత వరకు కూడా దేవుని కోసం బ్రతికితే అప్పుడే మన యొక్క జీవితంలో పరలోకాన్ని పొందుకుంటాం. అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం ముందుకి సాగాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ ముందుకు సాగుతుంటే ఏం వస్తాయి? శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, హేళనలు వస్తాయి. ఇంకా మనుషులు మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారు? పోతానని పెద్ద భక్తుడు బయలు పట్టుకొని పోతానని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఇవేమి కూడా ఈ లోపల అనేటటువంటి మనుషులు అనే మాటలు మనం పట్టించుకోకూడదు. ఆనాడు పౌల్ని ఊరందరి మధ్యలో కొట్టారు, గాయపరిచారు, కానీ దేవుణ్ణి మాత్రం పౌలు విడిచిపెట్టిందండి? విడిచిపెట్టలేదు. దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టల, కడ వరకు తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు మనకి వాక్యం అందుతుంది. ఈరోజు అటువంటి వ్యక్తులు ఎంతోమంది మన దేశానికి వచ్చారు. ఎంతోమంది మన దేశానికి వచ్చి వాక్యం చెప్పడానికి బట్టి ఈరోజు వాక్యాన్ని తెలుసుకున్నాం. వాక్యాన్ని తెలుసుకున్నాం. యేసు ప్రభు దేవుడని మనం తెలుసుకున్నాం. కానీ మనం ఒక్కడిగా రావడానికి వీల్లేదు. ఆ లూది అనే స్త్రీ దేవుని దగ్గరకు వచ్చింది. ఆమె హృదయాన్ని దేవుడే తెరిచిందంట. అదేవిధంగా ఈ చెరసాల అధిపతి మారు మనసు పొందాడు. తన కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధిలో నడిపించుకున్నాడు. తల్ల ఉంచుకొని ప్రార్థన చేసుకునే ముందు ఒక విషయం చెప్పి నేను ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. మన భారతదేశానికి ఒరిస్సా ప్రాంతానికి ఒక దైవజనుడు వచ్చాడు, గ్రహం స్టైన్ అని. అతను ఉన్నత విద్య చదివాడు, దేవుని చరిత్రలో తెలుసుకున్నాడు. దేవుని చరిత్రలో తెలుసుకున్న తర్వాత ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ అనేక మంది కుష్ఠరోగులు ఉంటేనంట. దేవుని ప్రేమ తెలుసుకొని అక్కడ ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసినాడు. ఏం చేసినట్టండి? ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసి వారికి వైద్యం చేయించుకుంటూ దేవుని మాటలు చెప్పుకుంటూ వాళ్ళని దేవుని దగ్గర నడిపించినాక అప్పటి వరకు ఆ మనుషులు ఆ కుటుంబం వాళ్ళే వెళ్ళేసారు. మనుషులు కుష్ఠరోగం వచ్చిందని ఆ కుటుంబంలో తల్లిదండ్రులు వదిలేసారు. ఈరోజు కూడా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వదిలేస్తారు. పట్టించుకుంటారండి? కొడుకులు పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడలేదు. అలానే ఆ రోజుల్లో కూడా కుష్టి వ్యాధి కలుగులో అందరూ కూడా ఎక్కడో ఊరి చివరన ఉంటారు. ఊరి చివరన ఉన్నటువంటి ఇతను వారందరూ చూసి వీళ్ళ కోసం ఒక ఆసుపత్రి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, వీరికి వైద్యం అందించి దేవుని ప్రేమను పంచుదామని అక్కడ ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసిండు. దేవుని ప్రేమ చెప్పుకుంటూ వారికి వైద్యం చేసుకుంటూ ఉండేవాడంట. తన కుటుంబం మొత్తం ఒరిస్సా ప్రాంతంలో ఉండేదంట. నేను గొప్పగా చదువుకున్నాడు, గొప్ప ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆస్ట్రేలియా దేశం నుండి మన దేశానికి వచ్చాడు. దేవుని యొక్క ప్రేమను ప్రజలకి చెబుతూ అనేక మంది
దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉన్నాడంట. నడిపిస్తూ ఉన్నప్పుడు అతనికి ముగ్గురు పిల్లలంట. ఇవి ఒక పక్క వైద్యం చేసుకుంటూ అనేక మందికి ఖాళీ సమయంలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడంట. అలా ప్రకటిస్తున్న కొంతకాలానికి తన యొక్క పెద్ద కుమారుడు, రెండో కుమారుడు ఇద్దరు కలిపి పరిచర్యకి వెళ్దామని జీబులో ఎక్కున్నప్పుడంట కొంతమంది దేవుడు అంటే గెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ జీబు చుట్టూ గుమ్ముగూడి ఆ యొక్క తండ్రిని, ఆ స్టెయిన్ అనే వ్యక్తిని, ఇద్దరు పిల్లలను దారుణంగా కొట్టి గాయపరిచి కొట్టి చంపేసి ఆ యొక్క జీబు కూడా నిప్పు పెట్టిందంట. పెట్టేస్తే ఆ వ్యక్తి తన యొక్క ఇద్దరు కుమారులు కూడా చనిపోయేదంట. ఆనాడు దేవుని కోసం ఎంతోమంది తమ యొక్క ప్రాణాలనే కోల్పోయారు. పౌలు కూడా దేవుని యొక్క సేవ నిమిత్తం, దేవుని యొక్క సేవ కోసం అనేక మంది ప్రాణాలు అర్పించారు. శిష్యులు కూడా ప్రాణాలు అర్పించారు. కానీ వారి యొక్క జీవితంలో వెనుదిరగలేదు. ఏం చేయలేదండి వారు? కష్టం రాని, శ్రమ రాని, ఇరుకు రాని, ఇబ్బంది రాని, ఏది వచ్చినా దేవుడి నుండి వేరవ్వలేదు. కడవరకు వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించి అనేక మందికి దేవుని దగ్గరికి నడిపించారు. ఈ ఆదివార కాల సమయంలో చిన్న తీర్మానం తీసుకోవాలి. ఏమి తీర్మానం తీసుకోవాలంటే కనీసం నా కుటుంబంలో ఒక్కరినన్నా దేవుని సన్నిధికి నడిపించాలని ఒక తీర్మానం తీసుకోవాలా. తీర్మానం తీసుకున్న అంటే వత్రా రాదు. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మారుస్తాడు. లూది అనే స్త్రీ యొక్క హృదయాన్ని ఎవరు తెరిచిందంట? దేవుడు తెరిచింది. నువ్వు కనుక నీ కుటుంబం కోసం కనుక, నీ బిడ్డల కోసం, నీ మనవాళ్ళ కోసం, నీ యొక్క అల్లుళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ యొక్క హృదయాలు ఎవరు తెలుస్తుడు? దేవుడే మారుస్తుంది. ఈరోజు ఒక్కళ్ళకు వచ్చిన మనము కుటుంబాలుగా రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. పౌలు అనేకమైనటువంటి శ్రమలు పొందాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. తన యొక్క జీవితంలో వెనుదిరిగి చూసుకోలేదు. ఈరోజు దేవుని కోసం కాపుల ప్రాంతానికి వచ్చాను సువార్త పరిచయం చేయడానికి, సువార్త సేవ చేయడానికి వచ్చాను. కానీ ఇక్కడ సరైనటువంటి యువకులు లేరు. సేవ చేయాలన్నది కానీ ఏర్పరచుకోవాలా, సమయం పట్టింది, ఏర్పరచుకోవాలా. దానికోసం ప్రార్థన చేస్తున్నా. మీరు ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది నశించిపోతారు. త్రాగుడు బానిస అయిపోతారు, వ్యభిచారానికి బానిస అయిపోతారు, అక్రమంగా జీవిస్తారు, కుటుంబంలో శాంతి లేకుండా జీవిస్తారు, సమాధానం లేకుండా జీవిస్తారు. ఇలా జీవించి చనిపోయి ఎక్కడికి వెళ్తారో? నరకానికి వెళ్తారు. మరి వాళ్ళు ఎవరిని బాగు చేయాలి? దేవుడే బాగు చేయాలి. మరి దేవుడు బాగు చేయాలంటే మనం ఏం చేయాలా? మొదటిగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి నడిపిస్తే కదా దేవుడు వారి హృదయాన్ని తెరిచేది. లేదా దేవుడి గురించి మనం వెళ్ళన్నా వారితో చెబితేనే వారి యొక్క హృదయం తెరవబడేది. అలా మనం దేవుని యొక్క సువార్తను ఇతరులకు పంచే కుటుంబంగా మన కుటుంబం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. లూదియా ఏమంటూ ఉండదంటే, నా కుటుంబం నేను నీకు అండగా ఉంటాను, ఈ గ్రామంలో సేవ చేసుకోవడానికని పౌలుకి భరోసా ఇచ్చాడు. నేను మీ దగ్గర ఏం అడగట్లేదు, నాకు ఏమి కూడా మీ దగ్గర ఏం అవసరం లేదు. ఏం కావాలా? ఆత్మల సంపాదన కావాలి. ఏ ఒక్కరు కూడా దేవుని తెలుసుకోకుండా నశించుకోవడం దేవుని చిత్తం కాదు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి, దేవుని నమ్ముకుని ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటిస్తాం. మొదటిగా సువార్తను ప్రకటించాలంటే ఏం చేయాలా? మనం నిలబడాలి. ఏం చేయాలండి? మనం నిలబడాలి. మనం దేవుని కోసం నిలబడ్డప్పుడు పౌలుకు రాళ్ళ కష్టాలు వచ్చినా రాలేదండి. ఏం చేసిండు? పౌలుకు వచ్చింది. దేవుని యొక్క పరిచయం చేయడానికి వచ్చినటువంటి ఆ స్టెయిన్ కూడా దారుణంగా చంపేశారు. పిల్లలను కూడా చంపివేశారు. యేసుక్రీస్తు శిష్యులు కూడా సువార్త పరిచయం చేస్తున్నప్పుడు అనేక మంది కూడా హతసాక్షులు అయిపోయారు. అలా అవడాన్ని బట్టి సువార్త ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా వ్యాప్తి చెందింది. ఇంకా తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని ప్రేమను రుచినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. తల్ల వంచుకొని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం? మన కుటుంబానన్నా దేవుని యొక్క మందిరానికి నడిపించాలని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నా కుటుంబాన్ని నడిపించేటటువంటి శక్తి నాకు దయచేయండి, నా బిడ్డను నడిపించేటటువంటి శక్తి నాకు దయచేయండి. లూదియా దేవుని యొక్క వాక్యం విని
తన కుటుంబాన్ని బాప్తీసం ఇచ్చింది, మారు మనసు తెలియజేసింది. అదేవిధంగా చెరసాల అధిపతి దేవుని యొక్క వాక్యం విన్నాడు. అదేవిధంగా దొంగలు కూడా దేవుని యొక్క వాక్యం విన్నారు. ఎప్పుడైతే ఆ దొంగలు దేవుని యొక్క వాక్యం విన్నారో, చెరసాల గోడలో బ్రద్దలైనా కూడా వారు పారిపోలేదు. అంటే దేవుని యొక్క వాక్యం మనల్ని పట్టుకుంటారు. స్థల్లో ఉంచుకొని మనల్ని మనం 2 నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ప్రభు అన్నట్టు వాడిగా చేయండి ఆయన. ప్రభు నా కుటుంబాన్ని నీ సన్నిధి నడిపించాడు నన్ను చేయండి ఆయన. కనీసం ప్రభు నా బిడ్డలైనా నీ సన్నిధి నడిపించుకోవాలి ఆయన. ప్రభు రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ప్రభు మరణిస్తే నరకమైన మీరు సెలవిస్తున్నారు తండ్రి. నా కుటుంబాన్ని నడిపించుకునే శక్తి నాకు దయచేయని ప్రార్థన చేయండి. నా బిడ్డలు నడిపించుకునే శక్తి నాకు దయచేయని ప్రార్థన చేయండి. ప్రభు వ్యక్తమైన వాక్యాన్ని బట్టి ప్రభు నీ వందనాలు ప్రభు. అయా ప్రభు శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన ప్రభు నీ కోసం జీవించడం మమ్మల్ని చేయండి ఆయన. ప్రభు ఈ సంఘాన్ని నిలబెట్టండి ఆయన. ప్రభు మీరే స్థిరపరచండి ఆయన. ప్రభు అయా ప్రభు అనేక మంది యవనస్తులు ప్రభు నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభు. అయా ప్రభు మీరే కృప చేయించండి ఆయన. ప్రభు కాపుల్లో వచ్చేటువంటి బిడ్డల యొక్క హృదయాలు తెరవండి ఆయన. ప్రభు అనేక మంది యవనస్తులు చెడిపోతున్నారు దేవ, పాపంలో పట్టుబడుతున్నారు తండ్రి. ప్రభు అయా ప్రభు ఎవరైతే నేను నమ్ముకోరో ప్రభు నరకమైన మీరు సెలవిస్తున్నారు తండ్రి. ప్రభు అగ్ని ఆరదు, పురుగు చావదని సెలవిస్తున్నారు దేవా, మీరు సహాయం చేయండి ప్రభు. అయా ప్రభు వారి హృదయాలు తెరవండి ఆయన. ప్రభు అనేక మంది రావడానికి సహాయం చేయండి, మీరే కృప చేయించండి ఆయన. ప్రభు అయా ప్రభు ఈ చిన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన. ప్రభు అయా ప్రభు కొత్త వారిని ఆకర్షించండి ఆయన మందిరానికి. ప్రభు రావడానికి సహాయం చేయండి, నీ కార్యాలు జరిగించండి ఆయన. ప్రభు అయా ప్రభు పౌలు శీల ప్రభు అనేకమైన గాయాలు పాలైనప్పటికీ ప్రభు పాటలతో నిన్ను స్తుతిస్తూ ఉన్నారు తండ్రి. ప్రభు అలా స్తుతించేవాడు చేయండి ఆయన. ప్రభు మీరే కృప చూపించండి ఆయన. అనేక దయచేయండి అయా ప్రభు నీ సన్నిధి మాతో ఉంచండి ఆయన. ప్రభు మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసు నీవు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందు ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసు నీవు పొందవా. అయ్యా ప్రభు గొప్ప దేవ ప్రభు వ్యక్తమైనటువంటి వాక్యాన్ని బట్టి మీకు మొదలాడుతాను ప్రభు. అయ్యా ప్రభు పౌలుకు తిమోతి ప్రభు సహాయకుడిగా ఉన్నాడు తండ్రి. ఆ ప్రాంతంలో గొప్ప సేవ జరిగించాడు ప్రభు. తిమోతి ప్రభు అనేక మంది ప్రభు యవనస్తులను సేవకులు తయారు చేశాడు తండ్రి ప్రభు. అయా ప్రభు కాపురు గ్రామాన్ని కూడా దర్శించండి ఆయన ప్రభు. అనేక మంది యవనస్తులు లేపండి ఆయన ప్రభు. వారి హృదయాలు మీరు తెరవండి ఆయన ప్రభు. అదేవిధంగా ప్రభు వాక్యం ఎత్తుబడినటువంటి వాక్యాన్ని దీవించండి ఆయన. మా హృదయం నాటుకున్నట్లు సహాయం చేయండి.
ఈ వారం అంతే ప్రభా మా ప్రియ కుటుంబాల చుట్టూ నీ కాపుదలు దయచండి, కాంచినాటండి నాయన ప్రభా. నీ సన్నిధి మాతో ఉంచండి, ప్రతి విషయంలో చేయండి దయచండి ప్రభా. అయ్యా ప్రభు పెద్దవారు ప్రభా, అయ్యా ప్రభు వారు ఎంతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చారు తండ్రి ప్రభా. అయ్యా ప్రభు వారి గృహాల చుట్టూ ప్రభా నీ కాపుదలు దయచండి ఆయన ప్రభా. వారు చేసిన కష్టాన్ని దీవించండి, నీ సన్నిధి మాతో ఉంచండి ఆయన ప్రభా. ఈ వారం అంతా ప్రభా నీ సన్నిధి మాతో ఉంచండి. మా హృదయాల్లో నీ వాక్యాన్ని పట్టుకునే వరకు చేయండి ఆయన ప్రభా. నీ కోసం ప్రభా నేను వెంబడించే వరకు చేయండి ఆయన ప్రభా. అయ్యా ప్రభు మంచి పోరాడే వరకు మమ్మల్ని చేయండి ఆయన ప్రభా. మా విశ్వాసాన్ని కాపాడుకునే వరకు మమ్మల్ని చేయండి ఆయన ప్రభా. కడ వరకు నమ్మకంగా జీవించే మమ్మల్ని చేయమని క్రీస్తునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.